హైడ్రా సరికొత్త పోలీస్ స్టేషన్ ని గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి గార్డ్ ఆఫ్ ఆనర్ తోటి స్వాగతం పలుకుతున్నారు. హైడ్రా సరికొత్త పోలీస్ స్టేషన్ ని ప్లాక్ అన్వీల్ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేశారు. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి హైడ్రాకి సంబంధించినటువంటి వెహికల్స్ ని ఇప్పుడు ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నారు. మనం అందరం గట్టిగా చప్పట్లతోటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం మరియు అభినందనలు తెలియజేసుకుందాం. To now invite Shri A.V. Ranganath garu, IPS Commissioner Hydra, give the welcome address. శ్రీ రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, ఇచ్చేసిన అధికారులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు. సార్, ఇది హైడ్రా మీ యొక్క ఆలోచనల నుంచి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్షల నుంచి జూలై 19 గత సంవత్సరం నాడు ఆవిర్భవించింది. దాదాపు 9.5 నెలలు ఈ ప్రయాణంలో హైడ్రా ప్రజలకి ఎంతో చేరువవుతూ ఎన్నో మన్ననలు పొందుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తున్నాం సార్. పోలీస్ స్టేషన్ రావడంతో ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లేకపోతే డిఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, దాని ముందున్నటువంటి ఎవరైతే పాత్రదారులు కాకుండా వెనకాల ఉన్నటువంటి సూత్రధారులని, అంటే చీటింగ్, ఫోర్జరీ చేసిన వాళ్ళు, ఇట్లాంటి తీసుకున్న వాళ్ళంటే కూడా వీలవుతుంది సార్. సో ఇది ఈ పోలీస్ స్టేషన్ కి అందరూ కూడా హ్యాండ్ పిక్ సార్. మొత్తం కూడా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాండ్ పిక్డ్. హైడ్రా ఇంకా ఉన్నత లక్ష్యాలు తీసుకుంటూ ప్రజల ఆకాంక్షలకు మేరకు ప్రధానమైన గీట్రాయిగా పెట్టుకుంటూ దాని కోసం కృషి చేస్తూ ముందు మీ ఆధ్వర్యంలో ఇంకా ముందుకు వెళ్తాం సార్. థ్యాంక్ యూ సార్. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వారు రూపొందించినటువంటి హైడ్రా వెబ్సైట్ ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు లాంచ్ చేశారు. గౌరవనీయులు ఆనరబుల్ సీఎం గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక సంస్థ ప్రజల సంక్షేమం కోసం, నగర అభివృద్ధి కోసం, మన పూర్వీకులు మనకిచ్చిన సంస్కృతిని కాపాడడంలో భాగంగా ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ వాళ్ళ విద్యుక్త ధర్మంలో భాగంగా హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకున్న సంపద ఏదైతే ఉన్నదో, సహజ వనరుల సంపద కావచ్చు, లేకపోతే పూర్వీకులు మనకు అందించిన గొప్ప కళాఖండాలు, గొప్ప గొప్ప కట్టడాలు కావచ్చు, కాలగర్భంలో కలిసిపోతాయి. అందుకే నేను ఆలోచన చేసి మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలి. ఇది ఓల్డ్ సిటీ కాదు, ఇది ఒరిజినల్ సిటీ. ఈ సిటీని పునరుద్ధరించుకోవాలి, దీన్ని కాపాడుకోవాలని ఆలోచన చేసి ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా సరే నియంత్రించదలుచుకున్నాం, నిలువరించదలుచుకున్నాం, అవసరమైతే నిర్మూలించదలుచుకున్నాం ఆక్రమణదారులను. అందుకే ఈ రోజు హైడ్రా ఏర్పాటు చేసినాం. హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి కాదు, నిర్మాణాలు చేయడానికి, ఆక్రమించుకున్న వాళ్ళని నియంత్రించడానికి ఎంత గొప్పవారైనా ఖచ్చితంగా చట్టం ముందు సమానులే అని నిరూపించడానికి ఈ రోజు తీసుకొచ్చినాం. నీళ్లు నిలవడానికి చెరువులు ఉన్నాయి, చెరువులకు నీళ్లు వెళ్ళడానికి నాలాలు ఉన్నాయి, ప్రజలు ప్రయాణించడానికి రోడ్లు ఉన్నాయి. ప్రజలు ప్రయాణించే రోడ్లను ఆక్రమించుకుంటారు, నీళ్లు వెళ్లాల్సిన నాలాలను మూసేస్తారు, చెరువులను కబ్జా పెట్టుకుంటారు. ఇలా నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి? అందుకే ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి, రోడ్ల మీదకి వచ్చిన నీళ్లు మన ఇండ్లకు వస్తున్నాయి, మన ఇండ్లకు వచ్చిన నీళ్లు మన జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. అందుకే ఈ రోజు హైడ్రా సంస్థని మనం ఏర్పాటు చేసి ప్రజల కోసం ఈ నగరానికి మళ్ళీ ఢిల్లీనో, ముంబయో, చెన్నై నగరం లాగా కాకుండా హైదరాబాద్ నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్ది దీన్ని ముందుకు తీసుకువెళ్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.